ఇంకోటి కూడా చెప్తున్నా, నేను డైరెక్ట్గా కేసే పెట్టొచ్చుగా మొట్టమొదటి రోజునే. అటు బెటరు. ముందు ఒక ఆయన పంపించారు మహానుభావుడిని, వెళ్ళి ఆయన పీడిఎస్ రైస్ పట్టుకుంటా అన్నాడు. అది పట్టుకోవాలా. సీజ్ ది షిప్ అన్నాడు. అది కాల. అసలు సీజ్ ది షిప్ కాదురా బాబు, మొత్తం పోతునే చేద్దాం అనుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాల. మొట్టమొదటి చెప్పొచ్చుగా. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు బాగా నచ్చాడబ్బా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బినామీ అని, చంద్రబాబు నాయుడు గారే పోర్టు కట్టబెట్టాడని భీంకాలు పలికాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు? 19 ఎన్నికల్లో ఉపన్యాసం చెప్పారు. ఇది అన్యాయం, అక్రమం, దోపిడీ, కేవీ రావుకి మొత్తం కట్టబెట్టేశాడు. అన్ని కేకలేసావే. ఇవాళ వెళ్ళి కేవీ రావు గారికి డిస్ప్యూట్కి ప్రారంభోత్సవం చేసి వచ్చాడండి. సీజ్ ది షిప్ కాదు, దీనికి తగాదాకి ప్రారంభోత్సవం చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. చక్కగా ఎందుకు ఇచ్చావయ్యా? నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నీకు ఇండివిజువాలిటీ ఉంది, చాలా సిన్సియర్గా ఉంటాను అని చెబుతున్నావు. ఎందుకు ఈ వ్యవహారం, ఈ దొంగ వ్యవహారం నువ్వు ఎందుకు వెళ్ళా? డబ్బులు తీసుకుంటున్నావా అంటే మావాడు మళ్ళీ కోపం. డబ్బులు తీసుకొని ఎందుకు వెళ్ళి ప్రజాసేవకి వెళ్ళావా? అసలు కేవీ రావుకి మన అరవిందోకి జరిగినటువంటి ఒడంబడిక సక్రమం కాదని ఎలా చెప్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఇలాగే ఉంటుంది కామెడీగా. చాలా చిత్తం లోతుగా చూస్తే కామెడీగా ఉంటుంది. మీరు చూశారుగా, సీజ్ ది షిప్. హీరో పలికిన డైలాగా ఇది, కామెడియన్ పలికిన డైలాగా? మరి మా కూటమి వాళ్ళంతా మా హీరో అంటున్నారు. సీజ్ ది షిప్ అంటే షిప్ సీజ్ అవ్వాలిగా, సీజ్ కాల అవ్వదు. ఎందుకు కాదంటే సీజ్ ది షిప్ అనేకి ఆ పవర్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పవర్ లేదు. అంటే అది హీరో డైలాగా, కామెడీ డైలాగా? ఇట్ ఇస్ ప్యూర్లీ కామెడీ డైలాగ్. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వ్యవస్థల్ని తనకు అనుకూలంగా వాడుకుని తన కుమారుడికి ఏదో కట్టబెట్టాలి, అధికారంతో పాటు వేలాది కోట్ల రూపాయలు కట్టబెట్టాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ఈ కార్యక్రమం అన్నీ చేస్తున్నారు. అసలు చెప్పింది చేయటం మన బాబు గారికి ఇంటా వంట లేదంటే ఉంటే నాకు చెప్పండి.